బ్యాండ్ బాజా ఇస్లాంలో ఎక్కడున్నాయి? బప్పులు బ్యాండ్లు వాయించడం ఇస్లాంలో ఎక్కడుంది? నృత్యం చేయడం ఇస్లాంలో ఏ ఆరాధన? డీజే పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించేంత పెద్ద శబ్దం చేయడం ఇది ఇస్లాం బోధించిన ఏ ఆచారం? రోడ్లను మూసివేసి ప్రజల దారులను అడ్డుకోవడం, పొరుగువారికి ఇబ్బంది కలిగించడం ఇది ఏ సున్నత్? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పొరుగువారి విషయంలో ఎంత తీవ్రంగా హెచ్చరించారంటే, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాదు, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాదు, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాదు, అతని కార్యాల నుండి అతని పొరుగువాడు సురక్షితంగా లేని వ్యక్తి. మరి ప్రశ్న ఏమిటంటే, ప్రజలను బాధ పెట్టకుండా ఉండమని మనకు బోధించిన అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగించడం ఎలా ప్రేమవుతుంది? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మంలోని అతి చిన్న విషయాలను కూడా తన సమాజానికి బోధించరు. బాత్రూంలోకి ప్రవేశించడం నుంచి బయటకు రావడం వరకు ఉన్న మర్యాదలను కూడా వివరించారు. అంతేకాదు, జీవితంలోని చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు తన సమాజానికి మార్గదర్శనం చేశారు. అయితే ఒక ప్రశ్న, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకోవడం ధర్మంలో భాగమై ఉంటే, ఈద్ మిలాద్ అన్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అనే దైవిక పండుగ నిజంగా ఉంటే దాని విధానాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎందుకు తెలియజేయలేదు? అల్లాహ్ ఇలా ప్రకటించారు, ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. అల్లాహ్ ధర్మం సంపూర్ణం చేసినప్పుడు మన బాధ్యత ధర్మంలో మన తరఫున ఏదైనా కొత్తదాన్ని చేర్చడం కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అందించి వెళ్లిన ధర్మం దృఢంగా పట్టుకోవడమే మన బాధ్యత. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు సహాబా రలియల్లాహు అన్హుం తమ జీవితపు చివరి శ్వాస వరకు మీలాద్ అన్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరుపుకున్నట్లు నిరూపణ లేదు. మరి మనం మిలాద్ అన్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరుపుకోవడానికి ఎవరం? కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ నా మనసుకు నచ్చింది చేసుకోవడం ఇస్లాం కాదు. మరి ప్రేమ అంటే ఏమిటి? అల్లాహ్ ఖురాన్లో ఇలా చెప్పారు, దైవ ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని సంతోషంగా పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలిపెట్టండి. అల్లాహ్ ఇలా చెప్పారు, చెప్పండి, మీరు అల్లాహ్ను ప్రేమిస్తే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల గౌరవం, ప్రేమ ఉందని చెబుతున్నారా? అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన మార్గంలో నడవండి. మీ జీవితంలో నుండి షిర్కు బహుదైవారాధన మరియు కొత్తగా ప్రవేశపెట్టిన పద్ధతులు తొలగించండి. మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం పేరుతో జరుగుతున్న నృత్యాలు, పాటలు, డప్పులు, బ్యాండ్లు, శబ్దాలు, హంగామా, రోడ్లు మూసివేయడం మరియు ప్రజలకు ఇబ్బంది కలిగించడం వంటి వాటిని విడిచిపెట్టండి. ఇతరులను కూడా వాటి నుండి ఆపండి. ఇదే నిజమైన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ.